నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రమోద్ చల్సాని. నేను ఒక న్యూరాలజిస్ట్ని. చాలా మందికి పక్షవాతం ఎందువలన వస్తుంది? మనకి మెదడులో ఉన్న నరాలు పని చేస్తే చేతులు కాళ్ళు అన్నీ పనిచేస్తాయి. ఎప్పుడైతే మెదడులో ఉన్న నరాలు పనిచేయటం ఆగిపోతుందో అప్పుడు అవయవాలు పనిచేయటం కూడా ఆగిపోతాయి. ఈ మెదడులో నరాలు పనిచేయటం ఆగిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. బ్రెయిన్లో ఏదన్నా కాయ కానీ, కణిత కానీ, నీరు కానీ, రక్తం గెడ్డ కానీ, చీమి కానీ, ఇట్లా అనేక కారణాల వలన మెదడులో ఉన్న నరాలు పనితీరు మారిపోవచ్చు. అప్పుడు ఏ నరాలైతే ఎఫెక్ట్ అయినాయో దానికి సంబంధించిన అవయవం చచ్చుబడిపోవడం జరుగుతుంది. దీన్నే మనం ఒక రకంగా పక్షవాతం అంటాం. కానీ యాక్చువల్గా పక్షవాతాన్ని తీసుకున్నట్టయితే పక్షవాతం రావటానికి రెండు విడివిడి కారణాలు ఉన్నాయి. బేసిక్గా మెదడులో నరాలు పనిచేయాలి అంటే మనం రక్తం కావాలి అని చెప్పాం. ఈ రక్త సరఫరా నార్మల్గా జరిగితే నరాలు బాగా పనిచేస్తాయి. మన చేతులు కాళ్ళు మాట చూపు అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. అలా కాకుండా ఈ రక్తం తీసుకెళ్లే ట్యూబ్ గనక నార్మల్గా ఇలా ఉండాల్సిన ట్యూబు ఇలా సన్నబడిపోయి రక్తం దార గనక తగ్గిపోయినట్టయితే రక్తం మెదడుకు వెళ్ళేది చాలదు. అప్పుడు మెదడులో ఉన్న నరాలు రక్తహీనత వలన చనిపోవటం జరుగుతుంది. దీన్ని మనం ఇష్కీమియా అంటాం. దీన్నే ఇష్కిమిక్ స్ట్రోక్ అంటాం. అంటే రక్తం లేకపోవటం వలన జరిగిన ఇబ్బంది. ఇక రెండో దానికి వద్దాం. ఈ రక్తనాళం లోపల ఉండే బ్లడ్ ప్రెషర్ గనక అధికంగా ఉన్నప్పుడు రక్తనాళం టప్పని పగిలిపోయినప్పుడు రక్తం బయటకు వచ్చేసేసి అక్కడున్న నరాల మీద గడ్డగట్టేస్తుంది. దీన్ని మనం హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో మనం పక్షవాతం వచ్చిన పేషెంట్లకి అందరికీ తెలుసు, ఎమ్మటే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే తల స్కాన్ తీయాలి అని చెప్తారు. ఎందుకు తీయాలి? ఈ తల స్కాన్ తీస్తే మనకి ఇది రక్త సప్లై తగ్గటం వలన వచ్చిందా, రక్తం సప్లై ఎక్కువ అవటం వలన వచ్చిందా అనేది తెలుస్తుంది. ఎందుకు? దీనికి వేరే వైద్యం, దీనికి వేరే వైద్యం. అది తెలుసుకోవటానికే తల స్కాను తీయటం అనేది జరుగుతుంది.